సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లరు? రేవంత్ మౌనం తెలంగాణకు శాపం. బనకచర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కార్. తమిళనాట బీజేపీ రాజకీయ క్రీడకు కాంగ్రెస్ సహకారం. ఇప్పటిదాకా కావేరీ లింకుపై నోరు విప్పని ముఖ్యమంత్రి అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్లకుండా తాత్సారం. గోదావరి బేసిన్లో కేంద్రం విభజన విధానం అమలు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా నోరు మోయిస్తున్న మోదీ. 8 మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణ గొంతుకొస్తున్న బీజేపీ. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రీతిన. గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పాండిచేరి ఉన్నాయి. కావేరీ నీళ్లను తరలిస్తే నష్టపోయేది మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే. అందుకే మోదీ సర్కార్ తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలకు ఇతర ప్రాజెక్టులపై సహకారం అందించి వాటి నోరు మోయిస్తున్నది. మహారాష్ట్రకి ఎట్లా? కృష్ణా కోయినా ఇంట్రా రివర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. ఛత్తీస్గఢ్కు 49,000 కోట్ల విలువైన బోధ్ఘాట్తో పాటు మహారాష్ట్ర నది ఇంద్రావతి లింకుకు ప్రాజెక్టులు అనుమతి ఇచ్చింది. కర్ణాటకకి ఏం చేసింది? ఇటు కృష్ణా జలాల పంపిణీపై బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ 2 అవార్డులను అమలు ద్వారా ఆల్మట్టి ఎత్తు, స్టోరేజ్ పెంచుకోవడం, అప్పర్ భద్ర ప్రాజెక్టు, నావలి రిజర్వాయర్ల విస్తరణకు ప్రాజెక్టు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది? గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఏపీ రూపొందించిన 80,000 కోట్ల బనకచెర్ల ప్రాజెక్టుకు నిధులు అనుమతులు ఇచ్చింది. మరి తెలంగాణకి ఏమిచ్చింది? గాడిది గుడ్డు ఇచ్చిందా? ఏం చేస్తున్నారా భారతీయ జనతా పార్టీ నేతలు? 8 మందిని గెలిపించినాం, ఏం చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారా? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? మిమ్మల్ని గెలిపించింది ఎందుక? ఏమయ్యా ఎంపీలారా, అన్నం తింటున్నారుగా, రోజు పొద్దుగాల నీళ్ళు తాగుతున్నారు కదా. మరి మన తెలంగాణ ఆగమైపోతుంటే కనబడతలేదా? కనబడతలేదా? బనకచెర్ల ప్రాజెక్టుకి ఏమో 89,000 కోట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేసి వాళ్ళకి అన్ని అనుమతులు ఇస్తారు. ఛత్తీస్గఢ్కు 49,000 కోట్లు ఇస్తారు. ఇటు మహారాష్ట్రకు సంబంధించి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేస్తారు. కర్ణాటకకు అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారు. మన తెలంగాణ రాష్ట్రం మోసపోతున్నది కదా, ఏం చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ రాష్ట్రం కనబడతలేదా మీ కంటికి? లేదా తెలంగాణ రాష్ట్రం వినబడతలేదా మీ కంటికి? ఇంత దుర్మార్గంగా తయారయ్యిందే. కేవలం పదవులు రాగానే గమ్మునుంటాలు. ఎంత నీచంగా తయారయ్యాలంటే తెలంగాణలో రాజకీయ నాయకులు వీళ్ళంతా ఏంది అంటే, నేను సుధపూసలను చూడలే. పదవి రాకముందుకు గొంతులు పగిలిపోవాలి, మైకులు పలిగిపోయేటట్టు మాట్లాడి, పదవి రాగానే గచ్చు పెక్కడి దొంగలు అక్కడే గచ్చు పైపోయారు. ఇదేం అరాచకం? ఇదేం గౌరవం? ఇదేం నీతి? రాజకీయంగా సిద్ధాంతపరంగా బీజేపీ కాంగ్రెస్ వైరుధ్యం అన్న 2 జాతీయ పార్టీలు. మరి బీజేపీ తమిళనాడు రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు చారిత్రక అన్యాయం చేసేందుకు ఒడిగడితే కాంగ్రెస్ ఏం చేయాలి? ప్రజలు నమ్మి అధికారం ఇచ్చేందుకు తెగేసి కొట్లాడాలి. జాతీయ స్థాయిలో గలం వినిపించాలి. కేంద్రం బుల్డోజ్ చేయాలని ప్రయత్నిస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాలి. కానీ కావేరీ లింకు పేరిట కేంద్రం తెలంగాణ కండ్లతో పొడుస్తున్నదని తెలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. పైగా అసలు వివాదం లేవనెత్తడం, బీఆర్ఎస్పై ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. తెలంగాణకు ఎడారి చేసే కుయుక్తులు కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రి మౌనరాగం ఆలపిస్తున్నారు. బాగున్నదానే ముఖ్యమంత్రి? మంచిగా లేదు. ఎవడి పాలయ్యి ఇందీరో తెలంగాణ. ఈ పాటలు పాడుకుంటా భజన చేసుకుంటా కూకుందాం మనం అంతే. అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. నా తెలంగాణ రాష్ట్రం ఎడారి అయిపోతుంది, నా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది. కానీ మేము మాత్రం ఇట్లా చూసుకుంటుంటాం. అవునా? ఇంతే, మేమేం చేయలేం. అరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు కదా, మార్పు అని. తెలంగాణ ప్రాంత ప్రజలారా, మార్పు అన్నారు కదా, రాండ్రి రోడ్ల మీదకి రారి. ఆ ముఖ్యమంత్రి ఇంటికాడ ముట్టడి చేద్దాం, ఏంది సెక్రటరియట్ దగ్గర నిలదీద్దాం. మన బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కట్టి 89,000 కోట్ల రూపాయలతో వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ కట్టి మన జలాలకు ఆగమైపోతున్నది. నీటి దోపిడీ చేస్తున్నారు. కళ్ళ ముందు కనబడుతున్న దొంగతనం జరుగుతున్నది. మరి మన తెలంగాణ ఎంపీలు ఏడున్నారో అడుగుర్రి. మన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏడున్నారో అడుగుర్రి. అడగం, మనం ఎందుకు అడుగుతాం? వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు ఇంతంత కాంట్రాక్ట్లు వచ్చినాయి, అయిపోయాయి. ఇంకేముంటుంది?